For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు దోమల్ నాగేంద్ర గారు, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, అసలు అది ఎలా పనిచేస్తుంది, అది ఎంతవరకు నిజమని? సో ఇది చాలా మందికి అవసరం ఉన్న క్వశ్చన్ అండి. మీరు లా ఆఫ్ అట్రాక్షన్, సో అట్రాక్షన్ అంటే ఏంటి? ఆకర్షణ. ఆకర్షణలో ఒక లా అన్నమాట. అంటే మనము ఏది ఆకర్షించబడుతుంది, మనం దేన్ని ఆకర్షిస్తూ ఉంటాము అంటే మన ఆలోచనే ఆకర్షణ. మనం ఏది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో, పదే పదే ఆలోచిస్తూ ఉంటామో అదే ఆకర్షణగా మారిపోతుంది మన ఆలోచన. సో ఇది ఇంతగా ఫేమస్ కావడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మధ్య యూత్ చాలా ఫాలో అవుతున్నారు, చాలామంది దీన్ని ఫాలో అయ్యి సక్సెస్ అవుతున్నారు. సో ఈ సీక్రెట్ ఏంటి అంటే, ద సీక్రెట్ అనే ఒక బుక్ రోండా బైన్ అనే లేడీ, ఆమె ఆ బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్లో ద సీక్రెట్ అంటే రహస్యం, రహస్యాలన్నీ, పేరు రహస్యము కానీ సీక్రెట్స్ అన్ని లీక్ చేసింది తను. సో ఆ బుక్ ఎప్పుడు అంటే 2006లో తను రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు తను ఒక పిక్చర్ కూడా, మూవీ కూడా రిలీజ్ చేసింది. ఆ మూవీ బాగా సక్సెస్ అయిపోయింది. ఆ మూవీ బాగా సక్సెస్ అయిన తర్వాత ఈ బుక్ రిలీజ్ చేసింది 2006లో. ఈ బుక్ వరల్డ్లో హైయెస్ట్ సెల్లింగ్, ఎక్కువ కాపీలు అమ్ముడుకోవడం జరిగింది, హైయెస్ట్ ఇన్కమ్ తీసుకొచ్చింది. బుక్స్ పబ్లిషింగ్ వాళ్ళు కూడా ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేశారు. అంటే వరల్డ్లోనే హైయెస్ట్ రికార్డ్. ఎందుకంటే సీక్రెట్, అది వాస్తవానికి కూడా సీక్రెట్, సక్సెస్ సీక్రెట్. అంటే మన జీవితంలో సక్సెస్ సాధించాలంటే సీక్రెట్. ఆమె ఎలా ఆలోచించిందట అంటే, చాలా 100 మంది ఉన్నారనుకోండి, దాంట్లో ఒకడే ధనవంతుడు ఎలా అవుతున్నాడు, అందరు రిచ్ పీపుల్ ఎందుకు కావట్లేదు, డబ్బు లేనివాడు కూడా ధనవంతుడు ఎలా అవుతున్నాడు, సో బై బర్త్ డబ్బు ఉన్నవాడు ధనవంతుడు అంటే ఓకే. సో ఆమె పరిచయంలో ఏం తెలియంది అంటే, డబ్బు లేనివాడు కూడా ధనవంతుడు అయ్యాడు కదా, ఎలా అయ్యాడు అంటే, ధనవంతులు ఎలా ఆలోచిస్తూ ఉంటారు, వ్యాపారం పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు వ్యాపారస్తులు ఎలా అయ్యారు అని చూసి, వీడు సైంటిస్ట్ ఎలా అయ్యాడు, ప్రముఖ సైంటిస్ట్ ఎలా అయ్యాడు అని చెప్పేసి ఆమె ఆలోచిస్తున్నప్పుడు, ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానివ్వండి, తర్వాత అబ్రహం లింకన్ అంటే నాయకుడు కానివ్వండి, థామస్ ఆల్వా ఎడిసన్, సో వీళ్ళందరినీ ఆమె పరిశీలించినప్పుడు వీళ్ళందరిలో ఉన్న సీక్రెట్ ఏంటి, అసలు రహస్యం ఏంటి, అయ్యే రిచెస్ట్ పీపుల్ని కూడా ఆమె గమనించినప్పుడు, సో వీళ్ళలో ఉన్న రహస్యం ఏంటి ఆమె క్యాచ్ చేసి ద సీక్రెట్ బుక్ రిలీజ్ చేసింది ఆమె. ద సీక్రెట్ అంటే రహస్యం, వాస్తవానికి రహస్యం అంటే ఎవరికి చెప్పద్దు, కాబట్టి ఆమె ప్రపంచానికి చెప్పేసింది. దీన్ని చాలా మంది ఫాలో అయిపోయి చాలా మంది సక్సెస్ అయ్యారు. అంటే వాళ్ళు ఏ రంగంలో అయినా దీన్ని అప్లై చేసుకోవచ్చు, స్టూడెంట్గా కూడా అప్లై చేసుకోవచ్చు, ధనవంతుడు కావాలంటే అప్లై చేసుకోవచ్చు, వ్యాపారవేత్త కావాలంటే అప్లై చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవాలనుకుంటే కూడా అప్లై చేసుకోవచ్చు, రిలేషన్షిప్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ బుక్లో మెయిన్ ముఖ్యంగా ఏంటి, బుక్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదైతే మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటామో మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ జరిగి అంటే ఇన్పుట్ ఏది ఇస్తూ ఉంటామో అదే బయటికి వస్తూ ఉంటుంది. అంటే దేన్ని ఎక్కువ ఆలోచిస్తామో, ఒకరోజు ఒక వ్యక్తి 60,000 to 70,000 వరకు ఆలోచిస్తూ ఉంటారు. 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. అవి మన చుట్టూ ఇలా తిరుగుతూనే ఉంటాయి, వాళ్ళ అద్దన్నా తిరుగుతూ ఉంటాయి. మనం పడుకోవడానికి ముందు వరకు ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి, మార్నింగ్ లేసామంటే నైట్ పడుకునే వరకు ఆలోచనలు మన చుట్టూ వెంటాడుతూనే ఉంటాయి. సో ఈ ఆలోచనలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. మరి ఏమి ఆలోచిస్తున్నాం మనము, మన ఆలోచన రూపమే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నిన్న నేను ఏమి ఆలోచించానో ఇక్కడ ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్నారంటే నిన్నటి ఆలోచనల రూపమే మీ రూపం. అంటే మనం ఎలా ఆలోచిస్తే మన ఆలోచనల ఫలితమే ఆ రిజల్ట్ బయటికి తీసుకొస్తుంది. సో నిరంతరంగా ఆలోచిస్తూ ఉండడం అంటే మన ఆలోచనలే ఆకర్షణగా మారిపోయి దాని ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. సో మరి మనం ఎలాంటి ఆలోచించాలి, ఇప్పుడు ధనవంతుడిగా కావాలి అంటే ధనవంతుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నిరంతరంగా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు డబ్బు గురించే. వాళ్ళు ఉదయం నుంచి నైట్ వరకు ఎంత టర్న్ ఓవర్ వచ్చింది, ఎన్ని సేల్స్ అయిపోయాయి, మనకు మనీ ఎంత వచ్చింది అనే ఆలోచనలతోటి నిరంతరంగా ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ధనవంతులుగా మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నేరస్తులు ఉంటారు, వాడు ఎప్పుడు నేరం గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి వాడిని నేరస్తుడిగా మార్చే అవకాశం ఉంటుంది. అంటే మన ఆలోచనలోనే తేడా. సో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. సో నేనేమంటాను అంటే, ఆలోచన మీదే ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ డిపెండ్ అయి ఉంది. అంటే మన ఆలోచన ఎలా ఉంటే అలాంటి ఫలితాన్ని తీసుకొస్తుంది. అంటే పదే పదే ఆలోచించడం, ఎప్పుడు రిపీటెడ్గా మన మైండ్లో ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంటే అలాంటి ఫలితం అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో అందుకని మనం ఏమి బేరీజ్ వేసుకోవాలంటే, మనం ఎలా ఆలోచిస్తున్నాం. సో ఈ రైటర్ గారు రాసిన బుక్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. తను ఒక అమ్మాయి గురించి చెప్తూ, ఆ అమ్మాయి ఒక రచయితని కలవాలనుకుంది.
ఒక ఫేమస్ రచయితను కలవాలనుకుంది, అతను కలిసి అతనితో ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంది, అతనితో మాట్లాడాలనుకుంది, అతనితో ముచ్చట పెట్టాలని పదే 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 ఆలోచిస్తూ ఉంది. సో ఆలోచిస్తూ ఉంటే ఒకసారి అనుకోకుండా ఏం జరిగిందంటే ఆ రచయితకు చేరుకోవాల్సిన ఆ లెటర్ ఈమెకు వచ్చేసింది. ఈమె దగ్గరికి వచ్చి పోస్ట్ మ్యాన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే వాస్తవానికి దాని మీద అడ్రస్ అతనిదే ఉంది, ఆ రైటర్ అడ్రస్సే ఉంది, కానీ ఆ కవర్ వచ్చేసి ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆమె షాక్ అయిపోయింది, నేను ఈ రైటర్ని కలవాలనుకుంటున్నాను, సో ఈ లెటర్ నా చేతికి వచ్చింది, మరి ఒకవేళ నేను వెళ్ళేసి అతనికి ఇస్తాను నన్ను తిడతాడేమో, నీకెందుకు వచ్చింది, పోస్టల్ డిపార్ట్మెంట్ మీద కేసు ఇస్తాడేమో, ఇది రాంగ్, నా అడ్రస్ ఉంది, ఆ అమ్మాయికి ఎలా ఇచ్చామంటాడని ఆమె భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళింది. అతను కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు, అతను ఆనందంగా వాళ్ళ ఫీలింగ్స్ అని షేర్ చేసుకున్నారు. అప్పుడు ఆమె ఆనందానికి అద్దు లేకుండా పోయింది. ఇది ఎలా జరిగింది అంటే ఆమె నిరంతరంగా ఆలోచిస్తూ ఉంది, ఏంటి అతన్ని కలవాలి, అతనితో ఫోటో దిగాలి, అతనితో తన ఫీలింగ్ షేర్ చేసుకోవాలి, ఆమె జీవిత ఆశయంలా పెట్టుకుంది. కానీ ఆ లెటర్ ఏమైపోయింది అని అంటే అక్కడి నుంచి లెటర్ ఇటువైపు వచ్చేసి ఈ లెటర్ రూపంగా దీని మూలంగా ఆమె వెళ్ళి అతన్ని కలవడం జరిగింది. అంటే చూసారా, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఆమె ఏం ఆలోచించింది, దీని గురించి అతిగా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆ పని సక్సెస్ అయిపోయింది. అందరి క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే బాగా ఆలోచిస్తే దొరుకుతూ ఉంటుందా, అవకాశాన్ని తీసుకొని వస్తుంది. మీరు ఏదైతే బాగా ఆలోచిస్తూ ఉంటారో అది అవకాశాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మన ఆలోచన, అందుకే ఆలోచించుకోవాలి, ఏది ఆలోచిస్తున్నామో జరిగే అవకాశం ఉంటుంది. చెడు ఆలోచిస్తే చెడు కూడా జరుగుతుందండి, మంచి ఆలోచిస్తే మంచి కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆమె షాక్ అయిపోయింది. సో ఇలాంటి సంఘటనలు ఆమె బుక్లో చాలా రాసి పెట్టింది, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బిజినెస్ యాంగిల్లో రాసి పెట్టింది, వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా రాసి పెట్టింది. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, సో కాకపోతే నెగిటివ్ ఇవ్వకూడదు. ఎలా, నేను లావు ఉన్న అమ్మాయిని చేసుకోవద్దని, నాకు లావు ఉన్న అమ్మాయి వద్దు, నేను లావు ఉన్న అమ్మాయిని చేసుకోను అని కాకుండా నేను సన్నగా ఉన్న అమ్మాయిని చేసుకోగలను, నాకు సన్నగా ఉన్న అమ్మాయి కావాలి అనే ఆ పాజిటివ్గా ఇస్తే ఓకే. లావు ఉన్న అమ్మాయి అనేది అది క్యాచ్ చేయదు, సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్. లావు అనేది దానికి ఏం తెలియదు, నువ్వు లావు పదాన్ని 10 సార్లు వాడావు కదా, లావు ఉన్న అమ్మాయి నీ దగ్గరికి వస్తుంది. అంటే రిలేషన్షిప్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా సో పాజిటివ్ థాట్స్ నువ్వు పెట్టుకొని అసలు వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు అయినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, నవ్వుతూ ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అని చెప్పి ఆ పాజిటివ్ ఆలోచనలు పదే 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 పెట్టుకున్నప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్షిప్ బాండ్ కూడా పాజిటివ్గా టర్నప్ అయిందట. అంటే ఇది ఆమె అనుభవంతో ద సీక్రెట్ ఆఫ్ బుక్లో చెప్పింది. సో దీంతో చాలా మంది వ్యాపారవేత్తలు కూడా సక్సెస్ అయ్యారు. వాడు ఏ వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాడో పదే పదే ఆలోచిస్తూ ఉండడం వల్ల డబ్బులు లేకున్నా కూడా ఎవరో పెట్టుబడి పెడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళతో వాళ్ళు వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యారు. సో ఒక స్పోర్ట్స్ రంగంలో క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ వాడికి బాల్ కూడా లేదు, గ్రౌండ్ కూడా లేదు, సో వాడికి ఆడాలనే ఆలోచన మైండ్లో పదే పదే అనుకుంటే ఒక ఫ్రెండ్ అనుకోకుండా తారసపడడం, వాడిని ఫుట్బాల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి వాడితో ఆడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ద సీక్రెట్ బుక్. అంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే పెట్టుబడి అంతా మన మైండ్లోనే ఉంది, మన విజయం అంతా మన మైండ్లోనే ఉంది, మనం ఎలా ఆలోచిస్తే అలాంటి ఫలితాలు బయటకు వస్తున్నాయి. ఆమె ఉద్దేశము అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టే నీ ఫైనల్ రిజల్ట్. ద సీక్రెట్ ఆఫ్ బుక్ అంటే ఆలోచనే ఆకర్షణంగా మారుతుంది, అట్రాక్షన్ అన్నమాట. మన ఆలోచనలే ఆకర్షణగా మారిపోయి విశ్వం నుంచి మనకు తీసుకొని వచ్చి ఇస్తాయి, ఆ సిగ్నల్స్ బయటికి వెళ్ళిపోతాయి. కాకపోతే నువ్వు ఎంత బలంగా అనుకుంటే అంత బలంగా బయటికి పోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలియకుండానే కొన్ని ఆలోచనలు బలంగా, కొంతమంది ఆవేశం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆవేశాన్ని అనగానే కసిగా మాటలు తిడుతూ ఉంటారు, ఆవేశంలో బలం ఎక్కువగా తిడుతూ ఉంటారు. సో దానికి పవర్ ఎక్కువ, అంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అదే కనుక ఆనందంగా హ్యాపీగా నువ్వు సజెషన్ నువ్వు అనుకుంటూ ఉన్నావు అనుకోండి, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనుకుంటూనే ఉండాలి. సో దాంతో ఏమవుతుందంటే దాని యొక్క ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఆలోచనలో ప్రభావం ఎక్కువగా ఉండి ఆ రిజల్ట్ మనకు తీసుకొచ్చి పెడుతుంది. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్. ఆమె చాలా విషయాల బుక్లో వెల్లడించడం జరిగిందండి. ఒక్కొక్క టాపిక్ మనం ఒక్కొక్క వీడియోలో చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.